హలో అండి, నమస్తే. ఈ బ్లాక్ టబ్లో అయితే నేను అంజూరమ్మకు పెట్టినానండి. ఇదంతా ఖాళీ ఉందని చెప్పేసి నేను వేరొక టబ్బులో తోటకూర వేసుకున్నానండి. ఇక అవి మిగిలిపోతే కొన్ని పీకి దీంట్లో వేసానండి. చూడండి ఎట్లా అయితే వచ్చినాయి. అవి నేను వేయకుండానే ఇవి పడి మలిసేసినాయండి. ఆ ఎండిపోయిన కొమ్మ వేసానండి దీంట్లో. వేసినప్పుడు అవి విత్తనాలు మొత్తం గింజలు మొత్తం రాలిపోయి మొత్తము ఎలా వచ్చేసిందో చూడండి. ఆకుకూర ఇంకా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయండి. ఇప్పుడైతే మనము ఇది అయితే మనము ఆర్గానిక్ పండించుకున్న తోటకూర అండి. ఇదైతే మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకున్నామండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఈ టైంలో మనం కోసేసుకోకపోతే మనకి పురుగు అయితే వచ్చేస్తుందండి. ఎప్పటికప్పుడు కోసేసుకుంటే మంచిదండి. కోసుకున్నామండి. ఇప్పుడైతే మనం తోటకూర హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి తోటకూర. నేనైతే హార్వెస్ట్ చేసుకున్నానండి. ఇంకా మిగిలినవి చాలా ఉండేయండి, చిన్న చిన్నవి నారు. ఇవైతే మనం పీకేసాం కాబట్టి అవి కూడా వస్తాయి. ఇలా నాకు మొక్కలు వచ్చేస్తాయండి, తోటకూర మొక్కలు. ఇలా మనం ఇట్లా బాగా పండిన తర్వాత మనం వదిలేస్తే దీన్ని పీకి మనం ఇట్లా ఖాళీ కుండీలు వేసామంటే మనకి వేయకుండానే మనకి ఇలా అయితే వస్తాయండి. అలానే మనం ఇప్పుడు ఆకుకూర కోసుకున్నాం కదండి. పచ్చిమిర్చి కూడా వచ్చినాయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఇవ్వండి, ఇవి కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నామండి పప్పులోకి. కింద దాంట్లో టమోటోలు ఉన్నాయండి, దాన్ని కూడా కోసానండి. ఈరోజైతే మనకి ఆర్గానిక్ పండిన తోటకూర ప్లస్ మన తోటలో మిద్దె తోటలో ముందు వేయకుండా పడిన పచ్చిమిర్చి టమోటో తోట అయితే మనము ఆకుకూర పప్పు వండుకున్నామండి. ఎంత బాగుంటుందో అని చెప్పడానికి ఆ మాట. మనం సొంతగా స్వయాన పండించుకున్న ఏ వాటితో సరే మనం వండుకుంటే అది ఆ టేస్టే వేరుగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇవైతే సరిపోతాయండి. ఇంకో కరివేపాకు కూడా ఉందండి, ఇది చేసుకున్నాము. తాలింపులోకి బాగుంటుంది. ఇదైతే సరిపోతుందండి.